ఇక రేవంత్ రెడ్డి గారి తర్వాత సీఎం అయ్యే అర్హత ఎవరికి ఉందట అంటే వీరి సోదరుడైన శ్రీ 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 కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ ఇక మాజీ టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన శ్రీ 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 ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్నాయి ఆట. అంటే వీరు చెప్పే ముచ్చట సరే అంటే వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళకు కూడా ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి కంటే సీనియర్లు, కాంగ్రెస్ పార్టీలో మెదిగిన వాళ్ళు, ఒదిగిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీని వీడని వాళ్ళు, ఆ పార్టీకి ఎంతో చేసిన వాళ్ళు కనుక వాళ్ళకు కూడా ఉండొచ్చు. బట్ ఇగో గిదే అంటే పొద్దుగు కనుముచ్చట అంటే గిదే అనమాట. ఏడాదిన్నర అవుతుంది ఒక ఆయనను ముఖ్యమంత్రిని చేసిండ్రు మాట. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏడాదిన్నర అవుతుంది, ఒక ఆయనను ముఖ్యమంత్రి చేసిర్రు. ఆయన పేరు రేవంత్ రెడ్డి. ఆయన పాలన ఏదో చేసుకుంటా పోతా ఉన్నాడు. ఒక ఆడ మంచి జరుగుతుంది, ఒక ఆడ చెరువు జరుగుతుంది. మరి నిన్ను మునుగోడు నుంచే ఎన్నుకున్నారు నిన్ను నమ్మి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఎవడైనా సరే ఈ రాష్ట్రం మొత్తం తీసుకుందాం సరే, మనం దేశం అంతా పెద్దగా, దేశం దాకా కూడా అంత పెద్దగా ఈ రాష్ట్రం ముచ్చటే మాట్లాడుకుందాం. జనాలు నిన్ను గిదానికి ఎన్నుకున్నప్పుడు, జనాలు నిన్ను గిదానికి నమ్మినప్పుడు గీ ఉద్దర ముచ్చట్లు ఎందుకు నాకు అర్థంగా చెప్పుండ్రి. ఇప్పుడు ఆయన సీఎం అయితే ఒరిగేదే ఉంది, ఈయన సీఎం అయితే ఒరిగేదే ఉంది. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయిన తర్వాత కూడా ఇంకా సీఎంల పంచాయతీనా ఆయన? నాకు అర్థం కాదు. కానీ ప్రజల గురించి ఎవడైనా మాట్లాడితే జర అబ్బా నిండుగా చూద్దామని అంటే అది ఏడ దొరుకుతలేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో. అరే నిజంగా భయ్ నాకు అర్థం కాదు. కానీ ఈయన ఎమ్మెల్యే అయినప్పుడు, ఈయన ఎన్నుకున్నప్పుడు ఈయన దేని గురించి మాట్లాడాలా, ఏ సమస్యల గురించి మాట్లాడాలా చెప్తుండు. అంటే ఇక వాళ్ళ చొరవతోటి నియోజకవర్గంలో పనులు బాగా జరుగుతూ ఉన్నాయి, పనులు మంచిగా చేసుకుంటా ఉన్నాం అని అంటా ఉన్నాడు. ఎవరు వెంకటరెడ్డి వల్ల కావచ్చు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్ల కావచ్చు, వాళ్ళు మంత్రులు. ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే వాళ్ళ అన్ననో లేకపోతే జర వాళ్ళ అన్నకు సానుకూలంగా ఉన్న ఆయనే ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డో ముఖ్యమంత్రి అయితే ఈయన ఒక మంత్రి పదవి వచ్చు. తిట్లు తిట్టుకునే, అమ్మనా బూతులు తిట్టుకునే రేవంత్ రెడ్డి ఈయనకి ఎట్లా ఏ ముఖం పెట్టుకొని ఇస్తాడు ఆయన? ఏ ఉద్దేశంలో ఇస్తాడు? ఎట్లా ఇస్తాడు మంత్రి పదవి? అది రాలేదన్న బాధ. నన్ను మంత్రిని చేయలేకపోయినరు, నేను మంత్రి కాలేకపోయినా మరి ఏం పీకనీకి మారుతారా పార్టీలు? మరి ఏం పీకనీకి మారుతారు పార్టీలు? మారాల్సిన అవసరం ఏమొచ్చింది? నా కన్నతల్లి లాంటిది కాంగ్రెసు, నా అమ్మ లాంటిది అని డైలాగులు కొట్టిండ్రు కదా. మరి అమ్మని వదిలి ఏం పీకనీకి పోవాల్సి వచ్చింది? పోయిన వాళ్ళు పోయినరు, మళ్ళీ ఏం పీకనీకి ఇజ్జత్ తప్పొచ్చిండ్రు. వచ్చిన వాళ్ళు వచ్చిండ్రు, మూసుకొని కూర్చొని పని చేసుకోవచ్చు కదా పోనీ. మళ్ళీ అట్లా చూసుకున్నా కూడా ఈ ముఖ్యమంత్రుల మీద ఇంకా గిదేనా? పొద్దు కనుముచ్చాడు అంటే గిదే. ఇక ఒక సామెత ఉంటుంది కానీ అవి కొన్ని జాతులను కించపరిచినట్టు ఉంటుంది. ఆ సామెత నేను చెప్పదలుచుకోలేదు. బట్ అదైతే అది వీళ్ళకి చాలా అప్లికేబుల్ అవుతుంది. కనీసం కొంచెమన్నా ఇజ్జత్ అనిపించాలి. మరి నాకు మైక్ ఇచ్చిర్రు, నాకు సీట్ ఇచ్చిర్రు, నాకు కాన్స్టిట్యున్సీ ఇచ్చిర్రు, బిడ్డలందరూ నన్ను నమ్మిండ్రు, నాకు మెజారిటీ ఆఫ్ ద ఓటింగ్ జరిగింది, వచ్చింది నాకు. మరి నా మీద నమ్మకం ఉంచిన వాళ్ళకి నేను ఏం చేయాలనేది లేదు. వీళ్ళకు ఇద్దరు ముచ్చట్లు అన్నీ పొద్దుకొని ముచ్చట్లు అనమాట.